ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు మహాలక్ష్మి మసాలాస్, సమయం ఆదా చేస్తూ అద్భుతమైన వంటల కోసం. నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ధమాకా ప్రత్యేక కార్యక్రమం భాగంగా ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్స్ సీజన్ 2 విన్నర్ సౌజన్య భాగవతుల అండ్ సీజన్ 3 విన్నర్ నసిరుద్దీన్, అదేవిధంగా టాప్ 5లో ఉన్న శ్రీకీర్తి అండ్ కీర్తన. సో వాళ్ళతో ఈరోజు స్పెషల్ ముచ్చట్లు చూద్దాం. అందరికీ నమస్తే అండి. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ మా ప్రేక్షకులకు కూడా ఒకసారి మీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలియచేయండి. అందరికీ నమస్కారం. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. 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 ఓకే అండి, మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఆ గణపతి దేవుని యొక్క పాటతోనే స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ మీరు అందరూ సింగర్స్ కాబట్టి చెప్పక్కర్లేదు, స్టార్టింగే మీరు ఎలాగ అదే స్టార్ట్. ఎవరు కూడా నేను ఆపాలని అనుకోలేదు, కానీ చాలా చాలా బాగా అనిపించింది. అసలు వింటుంటే అలా లీనమైపోవాలనిపించింది. ఎస్పెషల్లీ మీ ఇద్దరికి అండి, సీజన్ 2 విన్నర్ మీకు, అదేవిధంగా సీజన్ 3 విన్నర్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. అదేవిధంగా ఆ సీజన్ 3లో టాప్ 5లో మీ ఇద్దరు ఉన్నారు, కీర్తన శ్రీకీర్తి. సో మీ ఇద్దరికి కూడా నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి ఖచ్చితంగా మీరు విన్నర్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మంచిగా ఫైట్ ఇచ్చి ఉంటారు అసలు మీరు కూడా. ఓకే, సీజన్ 2 విన్నర్ కాబట్టి మీరు ఆ టైంలో ఆ కాంపిటీషన్ ఎలా అనిపించింది అండ్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకసారి మా ప్రేక్షకులకి, అండ్ ప్రాపర్ ఎక్కడ
సీజన్ 2కి ఎలా వెళ్ళారు అసలు ఆ డీటెయిల్స్? సో నా పేరు సౌజన్య భాగవతుల. నేను తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో విన్నర్గా నిలిచాను. సో నాకు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నాను. ఒక 12 ఇయర్స్ నుంచి కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సో నాకు ఇంట్రెస్ట్ అంటే నేను ఫస్ట్ నాకు ఈ ఫీల్డ్లోకి రావడం అన్నది చాలా ఇంట్రెస్ట్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేదాన్ని. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు క్విట్ మై జాబ్. నాకు మ్యూజిక్ ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేరు సంపాదించుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది. సో అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఆడిషన్స్ పడినప్పుడు నేను ఆడిషన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి నా మ్యూజికల్ జర్నీ చాలా చేంజ్ అయింది. సో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ నాకు దొరికిందని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ సీజన్ విన్నర్ నసిరుద్దీన్ గారు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు స్టార్టింగ్ నుంచి? మా ఊరు తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. సో నాకు మ్యూజిక్ వచ్చింది మా తాతయ్య గారు అండ్ వాళ్ళ చెల్లి ఫాతిమా గారు. సో వాళ్ళిద్దరి వల్ల నాకు మ్యూజిక్ వచ్చింది. సో అలా వాళ్ళతో ఉండి ఆ మ్యూజిక్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండడం వలన మ్యూజిక్ అంటే వచ్చింది. ఇంట్లో పాడేవారు అందరూ? అంటే సంగీతం నేర్చుకున్నారా అని? వాళ్ళంతా మ్యూజిషియన్స్. ఓ. సో ఫ్యామిలీ అంతా అంటే ఫ్యామిలీలోనే మ్యూజిక్ ఉంది. సో అలా నాకు వాళ్ళ నుంచి మ్యూజిక్ వచ్చింది. వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యారా? అంతే. సో అలా ఇండియన్ ఐడల్ కూడా ఇలాగే ఈ ఇంట్రెస్ట్తోనే మంచి ప్లాట్ఫామ్ అని తెలుసు. సో నా టాలెంట్ని ఏమైనా షోకేస్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అనుకొని ఆడిషన్స్ ఇచ్చాను. సో అలా ప్రతి రౌండ్ దాటుకుంటూ ఈరోజు విన్ అయ్యాను. అసలు మామూలు కష్టపడలేదు. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఫుల్. చాలా. ఓకే డన్. కీర్తన, నీ గురించి అసలు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ అసలు ఇందులోకి ఎలా వచ్చావు, జర్నీ ఏంటి అసలు? సో మా ప్రాపర్ కాకినాడ అండి. సో నేను మ్యూజిక్ స్టార్ట్ చేసింది చిన్నప్పటి నుంచి. అంటే నార్మల్ భజన్స్, డివోషనల్ సాంగ్స్ నేర్చుకుంటూ ఉండేదాన్ని ఇంట్లో. నాన్న, తాతగారు వీళ్ళందరూ చెప్తూ ఉంటే. బట్ యాక్చువల్ కర్ణాటిక్ స్టార్ట్ చేసింది 2nd గ్రేడ్ నుంచి అండి. సో ఫస్ట్ గురు పెద్దాడి సూర్యకుమారి గారు, తర్వాత డాక్టర్ వైవిఎస్ పద్మావతి గారు, అండ్ లైట్ మ్యూజిక్ కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను ఇప్పుడు. అండ్ అలాగ నేర్చుకుంటూ ఒక రియాలిటీ షో చేయడం జరిగింది, నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ దాని తర్వాత ఈ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. అంటే సినిమా పాటల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ అలాగే కర్ణాటిక్ కూడా నేర్చుకుంటున్నాను. అలాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఇప్పుడు వచ్చింది ఇప్పుడు. చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండ్ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అండ్ బ్లెస్డ్. సో ఇక్కడ కాదు. అవునా? ఓకే. శ్రీకీర్తి, నీ గురించి అసలు ప్రాపర్ ఎక్కడ, జర్నీ ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు జీవి శ్రీకీర్తి. మాది నేటివ్ వైజాగ్ అండి. సో నేను 2.5 ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఇంట్లో డాడీ నార్మల్గా హాబీగా, ప్రొఫెషనల్గా కాకుండా హాబీగా పాడుతూ ఉంటారు. అమ్మకు కూడా కొంచెం మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అలా ఇద్దరు మ్యూజిక్ లవర్స్ కాబట్టి నాలో మ్యూజికల్ టాలెంట్ ఉందని తెలుసుకొని వాళ్ళు నన్ను మ్యూజిక్ క్లాసెస్కి జాయిన్ చేశారు. సో అలా ఇప్పుడు నేను కరెంట్గా కర్ణాటిక్ నేర్చుకునేది సత్య శివకుమార్ గారి దగ్గర, లైట్ మ్యూజిక్ కె రామాచారి గారి దగ్గర. సో అలా నేర్చుకుంటూ ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ అనే ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఇన్ తెలుగు రియాలిటీ షోస్, అలాంటి షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ టాప్ 5కి రావడం జరిగింది. సో ఐ థింక్ కీర్తన చెప్పినట్టు చాలా బ్లెస్డ్ వీఆర్, ఆల్ ఆఫ్ అస్ ఆర్. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇంత దాకా వీకేమ్. అసలు ఏ క్లాస్ చదువుతున్నావు అసలు? ఇంటర్ 2nd ఇయర్. కాలేజ్ అనుకోలేదు నేను యాక్చువల్గా. నువ్వు కీర్తన? ఓకే ఓకే ఓకే. సౌజన్య గారు, మీరు ఆల్రెడీ మూవీలో ఒక సాంగ్ పాడారు అంతకుముందు, అర్జున్ రెడ్డిలో. సో ఆ సాంగ్ పాడిన తర్వాత నెక్స్ట్ అసలు సౌజన్య ఎక్కడ కనిపించలేదు. కానీ ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 విన్నర్ అయిన తర్వాత సౌజన్య మళ్ళీ కమ్బ్యాక్ టు అని అనిపించింది. సో ఫస్ట్ సాంగ్ పాడారు కానీ అప్పుడు మరి ఎందుకు అలా అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది? సో నేను ఫస్ట్ సాంగ్ పాడినప్పుడు అది యాక్చువల్గా సినిమాలో వెళ్తుందని నేను అనుకోలేదు.
నేను ఒక ట్రాక్ పాడాను అండ్ అది అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి గారికి నచ్చి నా వాయిస్నే ఫైనల్ చేశారు. సో అలా అనుకోకుండా వచ్చిన పెద్ద అవకాశం అండ్ చాలా చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఫస్ట్ సాంగ్ డెబ్యూ సాంగ్తోనే చాలా మంచి పేరు వచ్చింది. బట్ దెన్ ఇమీడియట్లీ 1 మంత్ అర్జున్ రెడ్డి రిలీజ్కి 1 మంత్ తర్వాత నేను పూణే షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ అయింది అండ్ పూణే షిఫ్ట్ అయిపోయా. అక్కడి నుంచి కొంచెం జాబ్ అండ్ ట్రావెల్ చేయడం అది ఇబ్బంది అయ్యి నాకు చాలా అవకాశాలు చేజారిపోయాయి. సో అక్కడి నుంచి కొంచెం ఇండస్ట్రీ మ్యూజిక్ మీద తక్కువ అయిపోయింది. బట్ ఆఫ్టర్ దాట్ కోవిడ్ అదంతా అయిపోయి ఒక 5 years గ్యాప్ వచ్చేసింది. సో మళ్ళీ తెలుగు ఇండియన్ ఐడల్ ప్రాపర్ ప్లాట్ఫామ్ నాకు దొరికింది. సో అలా వచ్చాను. యూస్ చేసుకున్నారు, విన్నర్ అయ్యారు. గాడ్స్ గ్రేస్. ఓకే, మీరు ఫస్ట్ గుంటా పాడిన సాంగ్ అదొకసారి అర్జున్ రెడ్డిలోనా? యా, ఓకే, షూర్. అసలు వితౌట్ మ్యూజిక్ అసలు వినాలనిపించింది. చాలా స్లోగా వెళ్ళిన సాంగ్, బట్ చాలా బాగుంటుంది అసలు అది. ఓకే, నెక్స్ట్ నిసిరుద్దీన్, మీకు సీజన్ 3లో విన్నర్ అయిన తర్వాత ఏ సాంగ్ మిమ్మల్ని ఆ స్థాయిలో నిలబెట్టింది అనుకుంటున్నారు అసలు ప్రత్యేకించి? అండ్ అందులో ఆ షోలో మీరు పాడిన పాటలు ఒకటి ఫైనల్స్లో పాడిన సాంగ్. యా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ అనమాట. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు మహాలక్ష్మి మసాలా, పాతకాలపు రుచులను మళ్ళీ తీసుకొస్తూ